బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. రాబోయే 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో పాటు కొన్ని చోట్ల భారీ వానలు పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 19 నుంచి 22 వరకు కోస్తాంధ్ర జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. అదే సమయంలో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచనలు జారీ చేసింది వాతావరణ విభాగం. ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి కోస్తా తీర ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అధికారులు. నగరాలు, గ్రామాల్లో ముంపు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఇక ప్రాజెక్టుల వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. శ్రీశైలం ప్రాజెక్టు విషయానికి వస్తే స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 26,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. అదే మొత్తంలో జలాశయంలోకి నీరు వస్తుండగా అధికారులు 54,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 885 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 875 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. జలాశయంలో ప్రస్తుతం 166 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వస్తున్న వరద నీటి కంటే దిగువకు విడుదల చేస్తున్న నీటి పరిమాణం ఎక్కువగా ఉండడంతో నీటి మట్టం క్రమక్రమంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉదయం 8 గంటల వరకు పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, భూపాలపల్లి, హనుమకొండ, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వర్షపాతం భారీగా నమోదయ్యే అవకాశాలున్నట్టు వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఈ మేరకు వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం 34,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. 31,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్లన్నీ మూసే ఉన్నాయి. 318 మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం అదే నీటి మట్టం అంటే 318 మీటర్ల వద్ద నీరు నిలిచి ఉంది. ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతుంటే ప్రస్తుతం 134 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక తుంగభద్ర జలాశయం విషయానికి వస్తే వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 14,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. డ్యాం నుంచి 8,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. 1,633 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 1,630 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. 105 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 94 టీఎంసీల నీరు జలాశయంలో నిల్వ ఉంది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 28,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతోంది. అధికారులు 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జలాశయంలో నీటి నిల్వ క్రమంగా పెరుగుతోంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 529 అడుగుల వద్ద నీరుంది. జలాశయంలో ఇప్పుడు 166 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నీటి మట్టం కూడా మెరుగుపడుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో ఉన్న కుమ్మరోనిపల్లి గ్రామంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయి. గ్రామస్తులు వినూత్నంగా మొక్కులు తీర్చుకుంటున్నారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని వేడుకుంటూ కప్పకు కాడి కట్టి గడప గడపకు తిరుగుతూ వానమ్మ కోసం ప్రత్యేక పాటలు పాడుతున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి వన పాయసం సమర్పించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. సరి అయిన సమయంలో వర్షాలు పడక తమ కష్టార్జితమైన పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఆకాశం వైపు చూస్తూ అన్నదాతలు పడుతున్న కన్నీటి వేదన అందరినీ కలిచివేస్తోంది. గ్రామ ప్రజల కోసం వాన రావాలని ఈ పని చేస్తున్నాం సార్. మేము ఈ దేవుని పూజ చేస్తేనన్నా వస్తుందేమన్నా అని దేవుళ్ళకి అన్ని పోస్తున్నాం. మా సేవ చేస్తే దేవునికి దయ చేసి వస్తుందేమని మా ఆశ. అదే వర్షాలు లేక ఈ సంవత్సరం చాలా దీనస్థితిలో ఉన్నాం. పత్తి పంటలన్నీ పాడి పంటలన్నీ ఎండిపోవడం వల్ల
మేము గ్రామ దేవతలకు ప్రతి ఒక్క దేవతకు మేము నీళ్లు పోస్తున్నాం. ఇది వెనకటి ఆచారం కాబట్టి ఇట్లా మేము కూడా చేస్తే వర్షాలు వస్తాయన్న ఒక ఆశతోటి మేము ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఇంతకుముందు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు లేక పాడి పంటలన్నీ ఎండిపోతున్నాయి కాబట్టి దానివలన దేవుళ్ళ చేస్తేనన్నా ఇట్లా మాకు దయదలుస్తారని చెప్పేసి ఒక నమ్మకంతో ఈ పని చేస్తున్నాం. మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. బెంగాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. అసన్సోల్, మిడ్నాపూర్ జిల్లాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ముంపు సమస్య తలెత్తుతోంది అని ఆరోపిస్తున్నారు స్థానికులు. బాధితుల కోసం అధికారులు పునరావాస చర్యలు చేపడుతుండగా భవిష్యత్తులో ఇలాంటి ముప్పు రాకుండా శాశ్వతమైన పరిష్కారాలు చూపాలని ప్రజలు కోరుతున్నారు. హర్యానాలోని పంచకుల జిల్లా ఖటోలి గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు వంతెన ఒక భాగం కుప్పకూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పాఠశాల విద్యార్థులు అవతలికి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దెబ్బతిన్న వంతెనను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి, మయార్ లోయని ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో కర్పాట్, చోక్హాంగ్, నైంగార్ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని రాకపోకలు స్తంభించాయి. షిమ్లాలో భారీ వర్షాలకు తుటు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో కేవలం చిన్న వాహనాలు మాత్రమే అనుమతిస్తూ ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున స్థానికులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో కూడా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిషికేశ్లో గంగానది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. నదీ ప్రవాహం పెరుగుతుండటంతో తీర ప్రాంత ప్రజల్ని హెచ్చరిస్తూ డ్రోన్స్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున యాత్రికులు, పర్యాటకులు అటువైపుగా వెళ్లొద్దని సూచించారు. ఒడిశాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 5 జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. మయూర్భంజ్ జిల్లాలో డెయో నది ఉప్పొంగుతుంటే కేంద్రపారా జిల్లాలో బ్రాహ్మణి నది ఉధృతికి 130కి పైగా గ్రామాలు జలమయమైపోయాయి. ఈ వరద పరిస్థితులపై జిల్లా కలెక్టర్ రఘురాం ఆర్ అయ్యర్ సమీక్ష జరిపి అధికారుల్ని అలర్ట్ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికారులు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.